అప్పుడు మీకు తెలిసిందే ఆదివారం అన్నప్పుడు నేను మందిరానికి పోవాలి అని మీరు అనుకున్నప్పుడు, మీకు గ్రహించినప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ముందుగానే రావడం నేర్చుకోండి. అందరూ కలిసి పాడే ఆ టైంలో నువ్వు వచ్చి ఏమంటే స్పెండ్ చేయడం నేర్చుకో. ఆ సమయాన్ని నువ్వు ఉండేది ఎంతసేపు? 2:30 గంట, అవునా కదా? 2:30 గంట నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావు అంటే నీ పరిస్థితి ఏంటి ఆలోచన చేయి. నిన్ను హెచ్చించిన దేవుడు, నిన్ను గణపరిచిన దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను ఏమంటే ఆ ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తున్న దేవుడు, పాప ఊబిలో నుంచి పైకి లేవనెత్తిన దేవునికి 2:30 గంట నువ్వు సమయం లేకపోతున్నావా? ఆదివారం రోజున ముందుగానే వచ్చి కూర్చోలేకపోతున్నావా? ఒక తీర్మానం చేసుకోవచ్చు కదా. విస్తారమైన పని ఉంది, ఈరోజు నేను పోలేనంటే అది వేరు. రావాలి అనుకున్నప్పుడు, మందిరంలో నేను ఉండాలి అనుకున్నప్పుడు అందరూ ముందుగానే వచ్చుదురుగాక. ఆరాధించే టయానికి అందరూ వచ్చేసేయాలి. స్టార్ట్ చేసే టయానికి అందరూ ఉండగలగాలి. నా ప్రభు అట్టి కృప దయచేయునుగాక, ఆ కార్యము చేయునుగాక. నీకు మొన్న కూడా చెప్పాను కదా, ఆ మస్కెట్ వెళ్ళామా, మస్కెట్లో ప్రియమైన వాళ్ళరా, ఎవరైనా ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడు, కొంచెం కిందికి పోయా. మస్కెట్కి వెళితే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళకి స్లాట్ ఇస్తారు 8 నుంచి 10 దాకా, అంతే. గవర్నమెంట్ అక్కడ చర్చీలు కట్టుకునే దానికి లేదు, సొంత స్థలాలు కొనుక్కునే దానికి లేదు. వాళ్ళు కట్టి పెడితే అందులోనే మనకి రెంట్కి ఇస్తారు, ఆరాధన చేసుకోవాలి. 8 గంటల కంటే 8 గంటలకు మేము పోతే మాకంటే ముందుగానే వచ్చి కూర్చున్నారు విశ్వాసులు అందరూ వచ్చేసేసారు. మేము పోయిన తర్వాత ఎంత ఒక 10 మంది 15 మంది వచ్చి కూర్చొని ఉంటారు, అంతే. హల్లెలూయా. మన దగ్గర చెప్పుకునేదానికే చెప్పండి, సిగ్గుపోద్ది అంటారు చూడండి. కొంచెం ఆలోచన చేసుకొని మీకు ఎంత ఆసక్తి ఉంది, వాళ్ళకెంత ఆసక్తి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి సలాల్ అనే ప్రాంతానికి పోతే అక్కడ కూడా ఒక రోజు కాదు 2 రోజులు 3 రోజులు మేము ఉన్నది అక్కడ. 3 రోజులు ప్రియమైన వాళ్ళు అక్కడ 8 గంటల కంటే 7:45కి వచ్చి కూర్చున్నారు. ప్యాక్ అయిపోయింది, హాల్ ప్యాక్ అయిపోయింది. ఇంతలో సగం ఉంటుంది, మన మందిలో సగం ఉంటుంది, ఆ హాల్ ప్యాక్ అయిపోయింది. అర్థమవుతుందా? కొంచెం గుర్తెరగండి. 4 గంటలకు ఆరాధనని ఆ రోజు ఇక్కడి నుంచి వచ్చారని చెప్పేసి 3:45కి ఆరాధన ఉంటుందని చెప్పాడు ఆ పాస్టర్ గారు. 3:30కే వచ్చేసారు, అందరూ కూర్చున్నారు, అందరూ వచ్చేసారు, ప్యాక్ అయిపోయింది. నా దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. కనుక ఏ రోజైనా గమనించండి, దేవుని గూర్చి పాడేదానికి, దేవుని గూర్చి కీర్తించేదానికి నువ్వు ఎలా ఉండాలంటే ముందుగానే ఉందువుగాక. హల్లెలూయా. ఆరాధనకి నేను వెళ్ళాలి, ఈరోజు ఆదివారం కదా, తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండాలి అని అనుకున్నప్పుడు అందరికంటే ముందు నీ ఉందువుగాక. అట్టి కార్యం ప్రభు చేయునుగాక అని పక్కన పెట్టండి. ఎంత పనులండి, ఏం పనులండి, ఎప్పుడు చేసేయగా. దేవునికంటే అవి ఎక్కువ? దేవునికంటే నీ పని ఎక్కువ? పని ఎక్కువ అంటే ఇంటి దగ్గర ఉండు, పని చేసుకో. దేవుని దగ్గరికి రావాలి, మందిరానికి రావాలనుకున్నప్పుడు అందరికంటే ముందు ఏమి ప్రారంభించే టయానికి మీరు అందరూ ఉందరుగాక. హల్లెలూయా. 28:7 కూడా చూడండి, కీర్తన పుస్తకం 28:7. ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయము కలిగను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను 104:33 అక్కడే 104:33. అందరు చదవండి అన్నమాట, నాకు బాగా నచ్చింది. చదవండి, అందరు చదవండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని, నా జీవిత కాలమంతయు యెహోవాకు కీర్తనలు నేనున్నంత కాలము. ఆ తీర్మానం చేసుకోండి.
హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అని ఉంటుంది. కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళారు. ఏది ఇక పట్టుకుంటారండి, తీసుకుపోతారండి. ఆ తర్వాత ఆయన చిత్రవద చేస్తారండి, ఆయనకి అన్యాయమైన తీర్పు తీరుస్తారండి. ఏమండి ఆ తర్వాత అక్రమకారులు ఒకరిగా ఎంచుతారు, సిలువలో వేలాడదీస్తారు, ప్రాణం పోతుంది. ఇది అది గడిస్తే అయినా సరే దానికి ముందు కూడా ఆయన పాట పాడి వెళ్ళారు. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయన్ని కీర్తించడం మానకుందురుగాక. బాధ వచ్చిందా, యేసయ్యను గుచ్చి పాడు. సంతోషం వచ్చిందా, యేసయ్యను గుచ్చి పాడు. హల్లెలూయా. దేవుడు గణపరిచాడా, యేసయ్యను గుచ్చి పాడు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఉంచిన స్థితిలోనే ఆయన్ని గురించి నువ్వు పాడుదువుగాక. పాడి 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 ఆయన్ని కీర్తిస్తూ ఉండగలగాలి. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యాలు 16 మీరు వెళ్ళగలిగితే అక్కడ పౌలు శీలను ఉన్నారు, జైల్లో పడవేశారు. జైల్లో పడవేస్తే ఎవరైనా మేము పాట పాడతాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఉంటారా? ఆ పోలీసులు పట్టుకుంటేనే కష్టం. ఆ ఆక్రందన, ఆ వేదన, ఆ బాధ ఆ తర్వాత దారుణంగా మారుతుంది. ఆ ఏడుపు, కళ్ళలోంచి ఆ కన్నీళ్ళు, ఆ ముఖంలో ఆ ముఖ కవలికలు అన్నీ ఒక రకంగా మారిపోతాయి. అవును కదా? ఇప్పుడు వాళ్ళని చెరసాల్లో వేసి బండలతో బిగించారంట. బిగిస్తే ఇటు పొరలేదానికి లేదు, ఇటు పొరలేదానికి లేదు, అలాగే ఉండి అక్కడంట కీర్తనలు పాడుచుండిరి అని రాయబడింది. చదువుతారా? చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వీళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళు వింటా ఉన్నారు, వీళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళు వింటూనే ఉన్నారు. ఇది అర్ధరాత్రి వేళ. ఒకసారి గమనించండి, జైల్లో పడవేస్తే ఆ బాధ వేరు, ఆ వేదన వేరు. ప్రియమైన వలన ఆ తర్వాత ఎవరెవరికో ఫోన్లు చేసి ఏయో రికమెండేషన్లు ఉపయోగించి ఎట్లయినా సరే బయటికి పోవాలని ఆ తపన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేకుండా ఏమిటి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని గురించి ఎలా పాడుతున్నారో గమనించండి. హల్లెలూయా. అందుకే మీకు చెప్పి, ఎంత బాధలు ఉన్నా సరే, ఎన్ని వేదనలు ఉన్నా సరే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, అవి ఏమి పట్టించుకోకుండా నా యేసయ్యను గూర్చి పాడుదురుగాక. హల్లెలూయా. వాళ్ళు పాడుతూనే ఉన్నారు. మీరు అక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళరా, తర్వాత వాక్యం చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, బందరి బంధకములు. నా మాట వినండి, ఇక మీదటైనా పాడడం నేర్చుకోండి. మౌనంగా ఉండమాకండి, ఎప్పుడు మౌనంగా ఉండమాకండి. హల్లెలూయా. ఇంటి దగ్గర వంట చేస్తున్నావా, పాడు, హక్కుని రాగలతో పాడు, నీకు వచ్చిందంతా పాడు. నీ గొంతు అంత వినసొంపుగా లేదు, అంత మధురముగా లేదు, నువ్వు నన్ను గురించి పాడొద్దు అంటాడా? యేసయ్య ఎప్పుడన్నా అన్నాడా? ఆయన అండో, ఇచ్చింది ఆయన కాబట్టి ఆయన అండో. నువ్వు ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, లేకపోతే కూలి పనికి పో, పసి పని చేసుకుంటా ఉండు, నువ్వు పాడుతానే ఉండు యేసయ్యని గురించి. హల్లెలూయా. అప్పుడు జరిగేది ఏంటంటే, మహాభూకంపము కలుగును కాక, చెరసాల పునాదులు అదురును గాక, వెంటనే చెప్పండి గట్టిగా, మూయబడి ఉన్న తలుపులన్నీ తెరచుకొనును గాక. నీ వ్యక్తిగత జీవితంలో ఏ ఏ తలుపులైతే మూసుకొని ఉన్నాయి అనుకుంటున్నావో ఆ తలుపులన్నీ యేసు నామములో తెరవబడును గాక. నీ అప్పుల సమస్య తొలగిపోవును గాక, నీ ఆర్థిక దరిద్రత నిర్మూలమైపోవును గాక, నా దేవుడు నీ పిల్లల్ని హెచ్చించును గాక, కొండ మీద కట్టబడిన పట్టణం వల్ల నిన్ను నీ కుటుంబాన్ని తీర్చిదిద్దును గాక, విస్తారమైన ఆశీర్వాదాలు నీకు కలుగును గాక, తలుపులన్నీ తెరుచుకొనును గాక. మూయబడిపోయినాయి. ఇప్పుడే వచ్చేటప్పుడే పాపం ఓ తల్లి బాధపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది, అన్నా అప్పుల పాలైపోయాం అని.
అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఒకవేళ చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, చెప్పుకొనేవి ఉంటాయి. అవి ఎలాంటి అయినా సరే నువ్వు దేవుని స్తుతించడం నేర్చుకో, దేవుని గురించి పాడడం నేర్చుకో, దేవుని గురించి పాడు, దేవుని గురించి కీర్తించు. నా దేవుడు తలుపులన్నీ తెరుచుకునేటట్లుగా చేయును గాక. ఇదిగో చెప్పండి, నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో. ఆయన తలుపులు తెరిస్తే మూసేవాడు ఎవడున్నాడండి ఈ లోకంలో, ఈ భూలోకంలో ఎవడున్నాడండి? ఎవడు మూయలేడు, ఎవడు తెరవలేడు కూడా. ఆయన తెరవకపోతే తెరవగలిగిన వాడు ఎవడు లేడు, ఆయన తెరిస్తే మూయగలిగిన వాడు ఎవడు. అందుకనే ప్రభు అంటాడు, నన్ను గురించి పాడరా, తలుపులన్నీ వాటికి అవే తెరుచుకొనును గాక. పేతురు చూడండి, చెరసల్లో బంధించి ఉంటే ఆయనకేమైనా దిగులు, చింత, బాధ ఏమైనా ఉందా? హాయిగా నిద్రపోతా ఉన్నాడు. జైల్లో ఉంటే హాయిగా నేను నిద్రపోతాను వాళ్ళు ఎంతమంది ఉంటారండి? హాయిగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటే దేవదూత వచ్చిందండి, సంఖ్యలు తొలగించిందండి, ఆ తర్వాత రాపోదాం అని చెప్పేసి అంటూ ఉంటే వాటికై అవే తలుపులు ఏమైనాయి? మొదటి కాలువ వారు అయిపోయి, రెండో కాలువ వారు అయిపోయి, మూడో కాలువ వారు కూడా తెరుచుకొని అంత దూరం తీసుకుపోయిన తర్వాత ఇక వెళ్ళు అని చెప్పింది ఆ దేవదూత. ఆయన పాపం కళ్ళు నెరుముకుంటాడు, ఇది నిజమా కళ, ఇది అబద్ధమా కళ అని చెప్పి నెరుముకుంటా ఉంటే చూసుకుంటే నిజమే, అది కళ కాదు అది. అమ్మో, దేవుడు తన దూతను పంపి నన్ను బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంతకంటే గొప్ప కార్యాలు ప్రభు చేయును గాక. ఎప్పుడు తెలిసినా నువ్వేం చేయాలి చెప్పండి గట్టిగా. నువ్వు ఆయన గురించి పాడు, ఆయన గురించి పాడు, హృదయంలో ఆయన గురించి పాడుతూనే ఉండు. ఆయన గురించిన గానం నీ హృదయంలో ఉండును గాక. ఆయన గురించిన పాట, ఆయన గురించిన ఏమండి స్తుతి నీ హృదయంలో ఉండును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అందరు చదవచ్చు కదా? మాది కాదనే మీరు చదవట్లేదు, చదవండి, అందరూ చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియు నైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. హల్లెలూయా. చెప్దాం అందరం చేతులెత్తి ఒకసారి గట్టిగా గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా. ఆ మాట గమనించి, మన హృదయంలో దేవుని గురించిన వాక్యం ఉండాలి, మన హృదయంలో దేవుని గురించిన గానం, దేవుని గురించిన పాట, దేవుని గురించిన కీర్తన ఉండగలగాలి. తర్వాత ప్రియమైన వాళ్ళు ఈ వాక్యం మనం చదువుకున్న వాక్యం గమనిస్తే వ్రాయబడిన సత్యమే తెలుస్తున్నా, మన హృదయములోనట సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణం ఉండాలి, గుణం ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? అందం మోసకరం, సౌందర్యమో వ్యర్థం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ రోజున నల్లగా ఉన్న మనిషిని కూడా తెల్లగా చేసి పెట్టట్లేదా ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత? అవునా కదా? ఆ మధ్య ఎవరు ఫేస్బుక్లో చూసుకున్నారట, నిన్న చూడలేదా? ఇండిగో విమానాలు ఆగిపోయినాయని వాట్సాప్లో ఏమైపోయింది చెప్పండి, పెళ్లి చూపులు అయిపోయినాయి అంట వాట్సాప్లో. అర్థమవుతుందా? ఒకడు అలా చూసుకున్నాడంట, ఆ డాడీ ఎక్కడో ఉన్నాడంట, ఇది ఇతర దేశాల్లో ఉన్నాడంట, పెళ్లి చూపులు చూసుకున్నాడంట. సరే తారీఖులు ఫిక్స్ అయిపోయి, అన్నీ ఫిక్స్ అయిపోయి, కళ్యాణ మండపం మాట్లాడి అంతా ఓకే అయిపోయి, ఏమండి ఇక చివరికి పెళ్లి రోజు వచ్చి అయ్యగారు వచ్చి కూర్చుంటారు కదా, ముందుగా కూర్చొని పాడతా ఇవన్నీ చేస్తూ ఉంటే అమ్మాయిని తీసుకొని వచ్చి ఏమండి పక్కలో కూర్చోబెట్టాలనుకున్నప్పుడు, ఏమండి నాకు ఈ పెళ్ళి వద్దండి అంటున్నాడంట. ఏంట్రా బాబు అని అంటే, మొహమేమో అప్పుడు ఇంత కనపడింది, మనిషి ఏమో ఇంత కనపడింది నా పెళ్లి చూపుల్లో, ఏది వాట్సాప్లో తర్వాత ఫేస్బుక్లో చూసుకుంటే, ఇప్పుడేమో మనిషి ఎట్టుంది, నా వల్ల కాదండి నేను చేసుకోలేనండి వాడు వెళ్ళిపోతా ఉన్నాడంట. అర్థమైందా?
అందుకని అందం మోసకరం, గట్టి చెప్పండి, సౌందర్యం వ్యర్థం. ఈ రోజున నీ అందాన్ని చూసుకొని లేదా నీ సౌందర్యాన్ని చూసుకొని ఒకవేళ గర్వము చేత అహంకారం చేత నింపబడి నడిపించబడుతున్నావేమో. ఎస్ఎన్న గారు చెప్పిన మాట మీకు పలుమార్లు చెప్తా ఉంటా. వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా, గట్టి చెప్పండి, చాలా అందంగా ఉంటుందంట. వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా అందంగా కనపడుతుందంట, చాలా అందంగా కనపడుతుంది. దాన్ని చూసి మురిసిపోమాక. ఈ రోజున పెళ్ళి చేసుకోవాలన్న తలంపు వచ్చినప్పుడు ఏమండి, ఎర్రగా ఉందా, బొర్రగా ఉందా, చామనసాయ, కోల ముఖమా, లేకపోతే చపాతి ముఖమా, లేకపోతే సింపాంజీ ముఖమా, ఇవన్నీ చూస్తున్నా కాదన్నట్లే. గుణం చూస్తున్నావా? గుణం చూస్తున్నావా? ఆ మనిషి గుణం చూస్తున్నావా? ఎర్రగా ఉందని చేసుకున్నాం, మంచిదే కాదన్నట్లే. ఒక 4-5 లక్షలు కట్టనిస్తుందని చేసుకున్నాం, లేకపోతే ఒక 10 చవర్ల బంగారం లేకపోతే 10 ఎకరాలు నీకు ఇస్తుందని చేసుకున్నావు, మంచిదే కాదనట్లే. దేని చూసి చేసుకున్నావు? అందాన్ని చూసా, డబ్బును చూసా, లేకపోతే దేని చూసి? సరే చేసుకున్న తర్వాత పరిస్థితి ఏమైంది? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కనుక ఏ రోజైనా సరే జీవితంలో మీరు అది గుర్తుపెట్టుకోండి. నీకు అవసరమైంది పైకి కనిపించే, చెప్పండి, ఈ సౌందర్యం కాదు, అందం కాదు, అవసరమైంది గుణం కావాలి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏం తెలిసిన దాని గుణం మంచిది కాదండి. ఏంటంట? నో తెరవండి అంటారనరా? దాని బుద్ధి మంచిగా, దాని గుణం మంచిది కాదండి అంటా ఉంటారు. అర్థమవుతుందా? అంతా బాగానే ఉంటుంది, అందం బాగానే ఉంది, చందం బాగానే, చదువు బాగానే ఉంది, మంచి డిగ్రీ చేస్తుంది, మంచి ఉద్యోగం చేస్తుంది, రాబడి బాగానే ఉంది, తెచ్చిపెట్టడం బాగానే ఉంది. అయితే గుణం మాత్రం ఏం ప్రయోజనం? గుణం లేకపోతే దేంతో సమానం అంట? పంది ముక్కున పెట్టిన, గట్టి చెప్పొచ్చుగా, పంది ముక్కును పెడితే ఈ బంగారపు కమ్మి ఈ జాగ్రత్త చూసుకుంటుందా? అదే ఎక్కడ పెడుతుంది అది పోయి? కొంచెం ఆలోచన చేసుకోండి. ఈ రోజున జీవితాన్ని అటు పెడుతున్నారు, కుటుంబాన్ని అటు చేసుకుంటా ఉన్నారు గుణము లేక. బైబిల్లో ఉంది కదా, గుణవతి అయిన భార్య దొరుకుట, గుణవంతుడైన భర్త దొరుకుట. నోరు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరకాలి, గుణవంతుడైన భర్త దొరక. ఇద్దరికి అవసరమైన గుణం. అర్థమవుతుందా? నువ్వు కాకిలాగా నల్లగా ఉండు, ఇబ్బంది ఏమీ లేదు. నీ హృదయం లేదా నీ మనసు తెల్లగా ఉండును గాక. హల్లెలూయా. అలాంటి వారిని చూసుకోండి, అలాంటి వారిని పెళ్లి చేసుకోండి, అలాంటి బుద్ధులు కలిగి నడిపించబడండి. మీ జీవిత ఏమండి అంతం, మీ జీవిత అంతం సుఖ ప్రయాణము చేయుదురుగాక, ప్రశాంతంగా మీ జీవితాలు గడుపుకొందురుగాక. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడిని యేసయ్య ఎవరనంటే ఆయన అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. ఇప్పుడు మరి ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలి? అర్థమైందా? ఒక పోలీస్ అన్న వచ్చి చెప్పాడు, ఏమని తెలుసునా, నేను మందిరానికి రాకముందు, యేసుప్రభువుని నమ్ముకోముందు పులిలాగా ఉండేవాడిని అన్న, ఇప్పుడు నేను పిల్లిలాగా మారిపోయానన్నా. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీకు అప్పుడప్పుడు చెప్పనా, రోగం పోయింది, తలనొప్పి పోయింది, ఆ తర్వాత పొలకరం పోయింది, కాళ్ళు నొప్పులు పోయినాయి, కీళ్ళ నొప్పులు పోయినాయి, ఆ తర్వాత దేవుడు మా ఇంట్లో అద్భుతం చేశాడు, అప్పుల బాధ తొలగిపోయింది, ఆర్థిక దరి తొలగిపోయింది, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, స్థలం ఇచ్చాడు, తర్వాత స్థలంలో ఇల్లు కూడా ఇచ్చాడు, ఈ సంవత్సరం ఇంటి మీద ఇల్లు కూడా కట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు, అది కూడా దేవుడు సమకూర్చాడు. ఇన్ని చెప్తున్నావా సాక్ష్యం కదా? నా బుద్ధి మారిందని చెప్తున్నావా? నా గుణం మారిందని చెప్తున్నావా? ఏది ముఖ్యం? గట్టిగా చెప్పండి. నీ ఇల్లు పరలోకానికి పోతుందా? నీ ఆస్తి పరలోకానికి పోతుందా? ఎవరు పరలోకానికి పోయేది? అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, గుణం చూడండి ఒకసారి నీ వ్యక్తిగత జీవితంలో. సాధువైనట్టు, చెప్పండి గట్టిగా, సాధువైనట్టు మృదువైనట్టు నైన గుణం ముఖ్యం ప్రియమైన వాళ్ళరా. దాని గుర్తెరుగుదురుగాక.
ఆలోచన చేసుకొందురుగాక. యేసు నామములో అందరి మీద సాధువైనట్టు మృదువైనట్టు గుణం అనుగ్రహించబడును గాక, దయచేయబడును గాక. అలాంటి స్థితిలో జీవించగలిగేటట్లు కృప చూపును గాక. బైబిల్లో మీరు చూస్తారా, చూడండి, సమూయేలు మొదటి పుస్తకం 25వ అధ్యాయం 3వ వచనం. త్వరగా సమూయేలు మొదటి పుస్తకం 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశై ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉన్నాడు. ఆమె ఎవరు? గట్టిగా చెప్పండి. ఆమె ఎవరు? సుబుద్ధి ఉంది, ఆమెకు గుణం మంచిదే, రూపం కూడా ఉంది, మంచిదే కాదన్నట్ల. భర్త ఎవరంట? నోరు తెరవండి. భర్త ఎవరు? మోటువాడు, తర్వాత దుర్మార్గుడు. కాదన్నంలా. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దేవుడు అట్లా ఎందుకు జతపరుస్తూ ఉన్నాడు కూడా. నిజంగా మంచి అమ్మాయికేమో ఎట్టడోడు దొరుకుతాడు? చెప్పండి గట్టిగా. చెడ్డోడు దొరుకుతాడంట. చెడ్డోడికేమో చెప్పొచ్చుగా, చెడ్డోడికేమో మంచి భార్య దొరుకుద్ది, మంచి భార్యకేమో చెడ్డ భర్త దొరుకుతూ ఉంటాడు. అది ఎందుకు ఇప్పటికీ నాకు అర్థం కావాలి. దేవుని రహస్యం ఏదో కూడా తెలియదు నాకు. హల్లెలూయా. మీరు కావాలంటే ప్రతి కుటుంబాన్ని మీరు ఎంక్వైరీ చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. భర్త సాఫ్ట్గా ఉన్నాడు అనుకో, భార్య ఎలా ఉంటుంది? బాగా తెలుసు మీకు. హల్లెలూయా. భర్త కూడా ఇప్పుడు భార్య కూడా సాఫ్ట్గా అయిపోతుందా? చెప్పరామండి. పొరపాటు. భార్య సాఫ్ట్గా ఉందనుకో, ఇద్దరు సాఫ్ట్ ఎక్కడ చూడాలి మీరు చూడండి, కావాలంటే పరీక్ష చేయండి. ఇప్పటి వరకు దేవుడు జత చేసిన వారిని చూడండి, ఇక మీదట జత చెయ్యబడబోయే వారిని చూడండి. ఒకవేళ దేవుడు ఆయుష్ ఇచ్చి మీ పిల్లలకి పెళ్లి చేస్తారే, అప్పుడు మీరు పెంచిన మీ పిల్లల బుద్ధులు తెలుసు కదా, అప్పుడు ఎలాంటి వాళ్ళు వస్తారో ఒకవేళ దేవుడు అప్పుడు దాకా బతికిచ్చుంటే నాకు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ మీరు చూడండి కావాలంటే. ఆమెమో సుబుద్ధి, మంచి బుద్ధి, రూపసి మంచిదే కాదన్నంలే. ఆయనేమో అర్థం చేసుకోండి ఒకసారి, గుర్తెరగండి. అయినా కుటుంబాన్ని పోగొట్టుకున్నదా, కుటుంబాన్ని నాశనం చేసుకున్నదా, కుటుంబాన్ని కట్టుకున్నదా? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు చూడండి, ఆ సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం అనేది లేక, ఆ మెత్తని హృదయం లేక, ఆ మాంస హృదయం లేక జీవితం పాడు చేసుకుంటా ఉన్నారు, కుటుంబాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. మంచి సంబంధం అండి చూస్తారు. ఏమండి, వాళ్ళ తరపున చూస్తారు, వీళ్ళ తరపున చూస్తారు, అందరు మెచ్చుతారు, అందరు నచ్చుతారు, అన్నీ అంగరంగ వైభవంగా చేస్తారు, మంచిదే. ఆ తర్వాత నెల రోజులు కూడా కష్టమే. మనం చూడలేదా, పేపర్లో చూడలేదా మొన్న? చూస్తే పెళ్ళి అయ్యిందంట, అయిన తర్వాత ఆ ఇంటికి కూడా పోలేదంట. ఈ లోపల నాకు వద్దు, నాకు ఏది తాళి కట్టారండి, అట్లా పోతున్నారండి, నాకు వద్దు. కొంచెం ఆలోచన చేయండి. కనుక ప్రియమైన వాళ్ళలోనైనా సరే, వీళ్ళలోనైనా సరే, ఇద్దరు మగాళ్ళనైనా సరే, ఆడలోనైనా సరే ఉండవలసిందని తెలిసిన సాధువైనట్టు, గట్టిగా చెప్పండి, సాధువైనట్టు మృదువైనట్టునైనా స్వభావము ఉండును గాక. ఆ గుణం ఒక్కొక్కరిలో ఉండును గాక. మన యేసయ్య ఎవరంట? గట్టిగా చెప్పండి. నేను సాత్వికుడను, దేన మనస్సు కలవాడు. ఇంకొక రకంగా చెప్తే ఆయన ఎవరు? పెండ్లి, చెప్పండి, పెండ్లి కుమారుడు. మనమందరం ఎలా సిద్ధపడుతున్నాం? కుమార్తెగా సిద్ధపడతా ఉన్నాం. ఇప్పుడు పెండ్లి కుమారుడు సాఫ్ట్ అయితే ఏమండి, ఆయన కావాల్సిన వాడిని ఎవరు చూసుకుంటాడు? ఇప్పుడు మీరున్నారనుకోండి, పైకి చూసావు, రంగు చూసావు, అందం చూసావు, తర్వాత డబ్బు చూసావు, హోదా చూసావు, ఉద్యోగం చూసావు. ఆయన చూస్తాడా? చెప్పరేమండి. యేసయ్య చూస్తాడా? మరి ఆయనకి ఎవరు కావాలి? పెళ్లి కుమార్తె సాధువైనట్టు మృదువైనట్టునైనా
అక్షయ అలంకారం, అంతరంగ స్వభావం కలిగిన పెండ్లి కుమార్తె కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి నీ చదువు అవసరం లేదు, నీ డబ్బు అవసరం లేదు, నీ రంగు అవసరం, ఏది అవసరం లే. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదురుగాక. మీరు చూడండి, ఇంకా ఆలోచన చేస్తే రూతు ఎవరంటే మోయాబీయురాలు. మోయాబీయురాలైన ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి ఒక కుటుంబం పోయి సంబంధం చూసుకొని ఆ అమ్మాయిని చేసుకున్నారు, ఇంకొక అమ్మాయిని కూడా చేసుకున్నారు. మరి అది దురదృష్టమనాలో లేకపోతే ఎందుకు జరిగింది అనుకోవాలో మనకు తెలియదు. 3 మగ మనుషులు చనిపోయారు. ఇప్పుడు 3 ఆడ మనుషులు ఇంట్లో ఉన్నారు. ఈ నయోమి ఏం చేసిందంటే, మా దేశానికి వెళ్తాను, మా ప్రాంతానికి వెళ్తానమ్మా, అక్కడ దేవుడు దర్శించడం మేము వెళ్తాను అని అంటే వాళ్ళకి చెప్తే సరే వెళ్దాం పదండి అన్నారు. అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఆమె నోడితే ఏమన్నదంటే, అమ్మా మీరు నాతో వస్తే మళ్ళా నేను మీకు సుఖం కలుగు చేయగలనా, నా వల్ల కాదు కదా, అందుకని మీ అమ్మగారి ఇల్లు ఇక్కడే కదా, మీ అమ్మగారింటికి వెళ్ళండి, మీ దేశమే కదా ఇది, మీ ప్రాంతానికి వెళ్ళిపోండి, మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకొని నెమ్మది పొందండి, ఆనందాన్ని పొందండి, సంతోషంగా ఉండండి అని అంటే, ఒక ఆమెమో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి కామ్కి వెళ్ళిపోయింది. ఇంకొక ఆమెమో ప్రియమైన వాళ్ళరా ఏమండి ఆమెతో చెప్తున్న మాట మీరు గమనిస్తే, అత్తమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటా, మరణము తప్ప మనలను వేరు చెయ్యకూడదు అనే మాటలు ఎప్పుడైతే మాట్లాడుతుందో ఆ నయోమి నాతో వచ్చేదానికి మనసు ఈ పిల్లకి కుదిరింది అని అనుకున్నదే ఆ తర్వాత తీసుకొని వచ్చింది. ప్రియమైన వాళ్ళరా చూడండి, ఆమె వయసు ఎంత, ఈమె వయసు ఎంత, అత్తమ్మ వయసు ఎంత, కోడల వయసు ఎంత, అర్థమవుతుందా? అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈమె జాతి వేరే, ఈమె కులం వేరే, ఈమె ప్రాంతం వేరే, ఈమె దేశం వేరే, ఏమంటే ఈమె భాష వేరే, అన్నీ వేరే, అవునా కదా? అన్నీ వేరుగా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు ఈమె ఎవరు? ఈమె దేవుని బిడ్డ. నయోమి ఎవరు? దేవుని బిడ్డ, అవునా కదా? దేవుని దగ్గర ఉంది, దేవుడు తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు ఈమెకి ఎట్లా కుదిరింది? అర్థమవుతుందా? పురుషుడు ఏమైనా ఉన్నాడా? రూతుకు పురుషుడు ఉన్నాడా? భర్త ఉన్నాడా? లేదు కదా. భర్త లేకపోతే నేను ఆమె దగ్గరికి పోయి ఆమెకి ఎందుకు పరిచయం చేయాలి, ఆమె కాళ్ళు ఎందుకు గడగాలి, ఆమె దగ్గర నేను ఎందుకు ఉండాలి అని అనుకున్నదా? బయలుదేరి వెళ్ళింది అని అంటే ఆమె మనసు గమనించారా, ఆమె హృదయం గమనించారా? అయ్యో ఈ వయసులో ఈ మనిషిని నేను వదిలేస్తే ఈమె జీవితం ఏమైపోతుంది, ఎవ్వరు లేరు కదా అన్న ఆ సాధువైనట్టు, ఆ మృదువైనట్టు మనస్సు ఎలా కలిగింది ఆమె గమనించండి. ప్రియమైన వాళ్ళరా రోజులు గడవగా అదే అత్తమ్మ, అదే నయోమి రూతునంటది నా కుమారి. హల్లెలూయా. కోడలు ఎలా మార్చబడిందంట? గట్టి చెప్పొచ్చుగా, కోడల సంఘం చెప్పొచ్చు కదా కొంచెం గట్టిగా. ఎలా మార్చబడిందంట? మరి అట్లా మార్చబడవచ్చు కదా. కోడళ్ళు కుమార్తెలుగా మారవచ్చు కదా, అత్తకి కుమార్తెలుగా మారవచ్చు కదా, అవునా కదా? ఆ అత్తలు కూడా అలాగే ఉండొచ్చు కదా. నా కూతురునైతే ఒక విధంగా చూస్తాను, నా కోడలనైతే ఒక విధంగా. నీ కూతురా? ఆ మనిషి నీకు మనిషి కదా, అర్థమవుతుందా? నీవు కన్న పిల్ల ఇతరులు కన్న పిల్ల కదా. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళారా ఒకసారి గమనించండి. ఎక్కడో పెరిగింది, 16 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు లేదా 22 సంవత్సరాలు ఎక్కడో పెరిగింది, ఏ ప్రాంతంలోనే పెరిగింది. మీ ఇంట్లో స్వభావాలు తెలియదు, మీ ఇంట్లో ఆలోచనలు తెలియదు, మీ ఇంట్లో పద్ధతులు ఏమీ తెలియదు. తెలియకపోయినా సంబంధం చూసుకొని ఏమంటే అలాగే తలదించుకొని నీతో వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి? భర్త ఎలా చూసుకోవాలి? లేదా ఏమన్నా అత్తమ్మ ఎలా చూసుకోవాలి?